విద్యార్థులకు వడ్డించే మధ్యాహ్నం భోజనంలో పురుగులు వచ్చిన ఘటనలు పరిపాటిగా మారింది. తాజాగా నిజామాబాద్ జిల్లా బిక్కనూరు మండలం జాగిర్దిపల్లి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. అన్నంలో పురుగులు రావడంతో విద్యార్థులు ఆందోళన చెంది ఈ భోజనాన్ని పడేశారు. విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు పాఠశాలకు చేరుకొని పాఠశాల సిబ్బంది, ఏజెన్సీ నిర్వాహకులను నిలదీశారు. ఓవైపు ప్రభుత్వం నాణ్యమైన భోజనాన్ని విద్యార్థులకు అందించాలని చూస్తుంటే ఏజెన్సీ నిర్వాహకులు తమ ఇష్టానుసారంగా విద్యార్థులకు పురుగుల భోజనాన్ని పెట్టడం ఎంతవరకు సమంజసమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంపై పాఠశాల హెడ్ మాస్టర్కు గతంలో ఎన్నోసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం లేదని అంటున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలని గ్రామస్తులు, విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ఏమైందిరా? అందరికి వచ్చినాయా? అంటే వాళ్ళు చేయలేరా? విద్యార్థులకు వడ్డించే మధ్యాహ్నం భోజనంలో పురుగులు వచ్చిన ఘటనలు పరిపాటిగా మారింది. తాజాగా నిజామాబాద్ జిల్లా బిక్కనూరు మండలం జాగిర్దిపల్లి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్, రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు మధ్య భోజనంపై నాణ్యమైన భోజనం అందించాలని చూస్తున్నప్పటికీ కూడా ఇక్కడ చోట పిల్లలకు పురుగుల పెట్టడం కూడా పరిపాటిగా మారిన పరిస్థితి మారుతుంది. ముఖ్యంగా విద్యార్థులకు వడ్డించే మధ్యాహ్న భోజనంలో పురుగులు మార్చిన సంఘటన బిక్కనూరు మండలం బాగితిపల్లి గ్రామంలో చోటు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అయితే మధ్యాహ్నం ఎప్పటిలాగే ఈ రోజు మధ్యాహ్నం కూడా విద్యార్థులకు అన్నం పెట్టారు. అన్నంలో పురుగు రావడంతో ఒక్కసారిగా అవకైన విద్యార్థులు అన్నం తాము తినమని చెప్పి కూడా మొత్తం అన్నంని బయట పడేశారు. అయితే ఏది తెలుసుకున్నప్పుడు గ్రామస్తులు కావచ్చు, విద్యార్థులు, తల్లిదండ్రులు ఒక్కసారిగా కళాశాల ముందు కూడా ఆందోళన చేపట్టారు. అయితే ఇప్పుడు గత ఏజెన్సీలు రుచికరమైన అన్నం పెట్టాలని చెప్పినప్పటికీ కూడా పట్టించుకోవడం, అలాగే ఇక్కడ ఉన్నట్టు ఇంట్లో ఇన్వెస్టర్ కూడా మిగతా ఫిర్యాదు చేసిన పట్టించుకోవడం కూడా విద్యార్థులు వారి గ్రామంలో కూడా ఆందోళన వ్యక్తం చేశారు. అయితే గతంలో కూడా తమకు ఇలాంటి సంఘటన కూడా విద్యార్థులు ఆందోళన చెందుతారు. పురుగులను పెట్టడం వల్ల తాము తినలేకపోతున్నామని చెప్పి చాలా సార్లు పట్టులో ఉన్న పరిస్థితి ఉందని చెప్పి కూడా విద్యార్థులు మండిపడుతున్నారు. ఇప్పటికైనా తమకు నాణ్యమైన భోజనం పెట్టాలని చెప్పి కూడా గ్రామస్తులు కావచ్చు, విద్యార్థులు తల్లిదండ్రులు డిమాండ్ చేసిన పరిస్థితి చెప్పవచ్చు. తీసుకున్నాం. రైట్ నవీన్, థ్యాంక్ యూ. ఏమైందిరా? అందరికి వచ్చినాయా? అంటే వాళ్ళు చేయలేరా?